ఎవరు పోవాడు? జీవన్ రెడ్డి గురించి కాలం వచ్చింది నువ్వు కాదా? జీవన్ రెడ్డి మా గురువు, మా జీవన్ రెడ్డి పెద్ద మనిషి గురువు అని చెప్పేసి నువ్వుగా. మేమా పోవట్లే? మేము పోయినాం, మేము కొట్లాడినాం. అరే 37 మందిని పెట్టి కొట్లాము. ఆ రోజు కొట్లాము. ఈ రోజు అది ఇంతమందికి డిపాజిట్ లో పోయేటువంటి క్యాండిడేట్లు ఇవ్వాలి. అవసరమే నా ఫ్యామిలీ చరిత్ర మొత్తం కుటుంబ ఆర్గనైజేషన్ కోసం బతికిన నాన్న 1970-76 తాను సమితి ప్రెసిడెంట్ ఉన్నాడు. దాదాపు 100 గ్రామ పంచాయతీలకు సమితి ప్రెసిడెంట్. రాజకీయాలు వదిలేసి RSS లోకి వెళ్ళి ఆ రోజు వెళ్ళింది అంటే చనిపోయే వరకు RSS లోనే ఉన్నాడు. ఆయన భయపడలేదు. మా అన్న చనిపోయినప్పుడు ఆయన బాడీలో రక్తం కంటే బుల్లెట్ ఎక్కి, కానీ మా నాన్న భయపడలేదు. తిరిగిండు, దేశమంతా తిరిగి. అటువంటి చరిత్ర మా పార్టీ. మేము గెలిపించిన అభ్యర్థి మమ్మల్ని అడగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే అందరూ కూడా సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఎవ్వరు కూడా మరి డిసప్పాయింట్ కావద్దు, నిరాశపడకండి. అందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మరొకసారి సంక్షోభంలోకి ఉంది. నిజామాబాద్ పార్లమెంటు పార్టీ పరిస్థితి మరొకసారి సంక్షోభంలో ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ధైర్యంగా ఉండాలి. మీరు అందరూ కూడా ముందరికి రండి. అందరం కలిసి పార్టీని మరొకసారి పూర్వ ప్రతిష్ట ఉండేలాగా, ఒక కార్యకర్తల పార్టీగా చూసేలాగా మీరు అందరూ కూడా సహకారం అందించండి. మీరు అందరూ కూడా మీకు నేనే కాదు అనేక మంది కార్యకర్తల క్షోభలను విన్నా, ఎంత క్షోభ అనుభవిస్తున్నారో నాకు తెలుసు. కానీ అందరూ కూడా బయటికి రావడానికి, పార్టీకి నష్టం జరుగుతున్న ఒక బాధలో ఉన్నారు. ఆ నష్టం కంటే కూడా ఈ రోజు మనం నోరిప్పనట్టయితే, మనం ఈ రోజు పోరాటం చేయనట్టయితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ కూడా రండి. అందరం కలిసి దీనికి ఇటువంటి పార్టీకి నష్టం జరగకుండా దీనికి ఒక సొల్యూషన్ కనుక్కుందామని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, అదే రకంగా రాష్ట్ర పార్టీ కూడా మరి దీని మీద దృష్టి పెట్టాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇంకా తట్టుకొని ఉన్నాం, మేము ఇంకా నిలబడి ఉన్నాం, మేము ఇంకా చేస్తాం, ఎంత దూరమైనా పని చేస్తాం. కానీ కార్యకర్తను అవమానం చేస్తే మాత్రం మేము చేతులు వేసుకొని కూర్చోలేదు. మేము ఎంతకైనా తెగిస్తాం, ఎంతకైనా పోరాటం చేస్తాం. పార్టీ ప్రతిష్ట గురించి ఆలోచించే ముందు పార్టీని నిర్మాణం చేసే కార్యకర్త గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ జై హింద్.